ముంబై నటి వేధింపుల కేసులో అరెస్టైన పీఎస్ఆర్ ఆంజనేయులకు మే 7 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఉన్నత స్థాయి అధికారి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసులో ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆయనకు రిమాండ్ విధించాలని సిఐడి తరపు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. న్యాయస్థానం ఆదేశాలతో పీఎస్ఆర్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ముంబై నటిని వేధించిన కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడలోని ఏసీజేఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పీఎస్ఆర్ ఆంజనేయులను నిన్న సిఐడి అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. రాత్రంతా ఆయన విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ఉన్నారు. ఈ ఉదయం 6:30 గంటలకు సిఐడి కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిఐడి కోర్టుకు తీసుకెళ్లారు. పీఎస్ఆర్ ఆంజనేయులను రిమాండ్కు ఇవ్వాలని సిఐడి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రాసిక్యూషన్ తరపున సాయి రోహిత్, రాజేంద్ర ప్రసాద్, పీఎస్ఆర్ తరపున నగేష్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో మిగతా నిందితులందరికీ బెయిల్ ఇచ్చారని పీఎస్ఆర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. రిమాండ్ను రిజెక్ట్ చేయాలని కోరారు. మిగిలిన నిందితులను విచారణ చేయడం లేదని గతంలో హైకోర్టుకు ఏజీ చెప్పారని వాదించారు. అయితే ముంబై నటి వేధింపుల కేసులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రయత్నించారని సిఐడి తరపు న్యాయవాదులు సాయి రోహిత్, రాజేంద్ర ప్రసాద్ కోర్టుకు వివరించారు. ముంబై నటి వేధింపుల వెనుక ప్రణాళిక అంతా పీఎస్ఆర్ ఆంజనేయులుదే అని విశాల్ గున్ని స్టేట్మెంట్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. విశాల్ గున్నితో పాటు అప్పటి విజయవాడ నగర కమిషనర్ కాంతి రాణాను సీఎంఓకు పీఎస్ఆర్ ఆంజనేయులు పిలిపించారని, ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టి 42 రోజులు జైలులో ఉంచారని చెప్పారు. దీనిపై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వివరణ ఇచ్చారు. ఈ కేసులో ఎందుకు అరెస్టు చేస్తున్నామో సెక్షన్ 47, 48 ప్రకారం పీఎస్ఆర్కు తెలిపామని కోర్టుకు తెలిపారు. ఉన్నత స్థాయి అధికారి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆయన్ను రిమాండ్ విధించాలని కోరారు. ఇరువైపులా వాదనలు నిన్న విజయవాడ 3వ ఏసీజేఎం కోర్టు పీఎస్ఆర్ ఆంజనేయులకు మే 7 వరకు రిమాండ్ విధించింది. పీఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.